వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిట్టమూరు శ్రీ శక్తి భవన్ లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల స్టాళ్లు ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించి తహసీల్దార్ కాయల సతీష్ కుమార్. ఉపాధి హామీ పనులు చేస్తుండగా వడదెబ్బ తగలడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా వృద్ధురాలు మృతి. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన వాకాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు. వాకాడు మండల అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన ఈ నెల 15వ తేదీన సాధారణ సర్వసభ్య సమావేశం వెల్లడించిన మండల ప్రజా పరిషత్ అధికారి శ్రీనివాసులు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు శ్రీ శక్తి భవనంలో పురుగుల మందు రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చునని తహసీల్దార్ కాయల సతీష్ కుమార్ తెలిపారు. రైతు సాధికారత సంస్థ ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయాలు జరిపారు. ఈ కార్యక్రమంలో డిటి నిరంజన్ బాబు, ఏఎస్ఓ మస్తాన్ బాబు, స్టాల్ యూనిట్ ఇన్ఛార్జి ధనమ్మ, ICRPలు నాగూర్, కల్పన పాల్గొన్నారు. సతీష్ కుమార్, చిట్టమూరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ప్రతి సోమవారము మన వెలుగు ఆఫీసు నందు ప్రకృతి సిద్ధమైనటువంటి పేడ అట్లాంటి వాటితోనే ఎలాంటి మందులు లేకుండా ఇవన్నీ కూడా అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు, పొదుపుకు సంబంధించిన వాళ్ళు, అలాగే ZPNS వాళ్ళు అందరూ కూడా పండిస్తున్నారు. ప్రతి సోమవారం ఇక్కడ వచ్చి ప్రతి కూరగాయని కొనుగోలు చేయవలసిందిగా మన మండల ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. ఈ స్వచ్ఛందంగా ఉంటాయి. ఇది ప్రతి వారం కూడా ఈ పొదుపు దగ్గర ఈ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఈ స్వచ్ఛందంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది తిని మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని రావికుంట పాలెం గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహించారు. ఆ పనులకు పావలా శెట్టి అలవేలమ్మ అనే వృద్ధురాలు వెళ్లి అధిక ఎండలు రావడం వలన ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అక్కడున్న తోటి కూలీలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గ మధ్యంలో మరణించినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వాకాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున వచ్చే పథకాలను అందేలా చూస్తామన్నారు. ప్రభుత్వం అన్ని వేళలా తోడుగా ఉంటుందని హామీ ఇస్తున్నట్లు తెలియజేశారు. గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ దగ్గరికి విషయాన్ని తీసుకుని వెళ్లి వీలైనంత వరకు కుటుంబానికి మేలు చేకూరుస్తారని వారికి తెలియజేస్తూ కుటుంబానికి ధైర్యం చెబుతూ నివాళులర్పించారు. ఆయన వెంట ఉపాధి హామీ APO విజయ్, ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, TC మల్లికార్జునరావు పాల్గొన్నారు. నాకు నిన్న తెలియదు, సాయంకాలం చెప్పారు. ఇంకా ఆ టైంలో రావడం బాగుండదని నేను ఈరోజు వచ్చాను. మీకేం ఇబ్బంది లేదు. నేను ప్రభుత్వం నుంచి అందవలసిన సాయం అంతా అందిస్తాను. మీకేం ఇబ్బంది లేదు. ఉపాధి హామీ పథకంలో వాకాడు మండలంలోని రావిగుంట పాలెంలో జరుగుతున్న పనుల్లో సోమవారం రోజు పావల శెట్టి కలివేలమ్మ 64 సంవత్సరాల వృద్ధురాలు ఉపాధి హామీ పని నిమిత్తం వచ్చింది, హాజరు వేసుకుంది. పని జరిగే సమయంలో
దొడ్లో నలతగా ఉండేలేకి పక్కనే కూర్చోవడం జరిగింది. ఆ కూర్చోవడంలో సృహతలు పడిపోయింది. సరే వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకుపోతే దానిలోనే చనిపోయినట్టుగా డాక్టర్లు తెలియజేశారు. దీనిపైన సంబంధిత ఫీల్డ్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఈరోజు వారి ఇంటికి పోయి ఆ మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ఎన్ఆర్జీసీ పరంగా ప్రభుత్వం నుంచి కావలసిన సహాయాన్ని మన గూడూరు శాసనసభ్యుల సహకారంతో వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుతానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం వచ్చినా కూడా వారికి వెంటనే అందజేస్తానని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఎండల కాలం దృష్ట్యా ప్రజలు అంటే వయసు మీరిన 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా నేను వాకాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వేసవి ఎక్కువగా ఉన్నందువల్ల వేసవి తీవ్రత అందువల్ల వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరడమైంది. అలాగే మంచినీరు మజ్జిగ వంటి సదుపాయాలు ఉపాధి హామీ పనుల వద్ద ఉంచాలని నేను ఈ సందర్భంగా ఎన్ఆర్జీసీ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు మండల అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన ఈ నెల 15వ తేదీన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు మండల ప్రజా పరిషత్ అధికారి శ్రీనివాసుడు తెలిపారు. మండల పరిషత్ కార్యక్రమంలో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఏర్పడే నీటి ఎద్దడి సమస్యపైన అలాగే రానున్న 2025-2026 సంవత్సరాలుగా గాను నిర్వహించే ఉపాధి హామీ పనులపైన చర్చించారు. కావున మండలంలోని 19 పంచాయతీల్లోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు పాల్గొనాలని తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ గురువారం నాడు వాకాడు మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్షురాలు అనసూయమ్మ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి సమస్యపైన మరియు ఉపాధి హామీ అమలు 25-26 సంవత్సరాలకి జరిగే పనుల గురించి మరియు అమలు చేయాల్సిన అంశాల గురించి కూలంకషంగా సర్వసభ్య సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ఈ సర్వసభ్య సమావేశంకు అందరు ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసీ సభ్యులు కోఆపరేటివ్ సభ్యులు అలాగే అందరూ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యి మండల సర్వసభ్య సమావేశంలో వారి యొక్క సమస్యలను తీసుకుని వచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసిన కోరుతున్నాను. అలాగే ఈ సమావేశానికి అన్ని శాఖలకు సంబంధించిన మండల లెవెల్ ఆఫీసర్లు కూడా పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేయడం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా వారి అవసరాలను పరిష్కరించే దిశగా కష్టపడి పనిచేస్తున్నట్టు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట 15వ వార్డు తేదేపా అధ్యక్షులుగా నియమితులైన లంకా నటరాజ్ సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలోని ఎమ్మెల్యే గృహంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే చినరాజప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. వార్డు నాయకులతో కలిసి నటరాజ్ ఎమ్మెల్యేను కలవగా ఆయనకు ఎమ్మెల్యే పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ నాయకులంతా ప్రజలకు దగ్గరగా ఉండి వారి అవసరాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 90% సమస్యలను వార్డులో పరిష్కరించగలిగామన్నారు. వార్డు ప్రతినిధులుగా, ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న నాయకులంతా కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తేదేపా కౌన్సిలర్ బలుసు వాసు, 15వ వార్డుకు చెందిన తేదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నమస్కారం. సామర్లకోట మున్సిపాలిటీలో ఇలా పార్టీ చందనం చేయడం కోసం కొత్త కమిటీ వేయడం జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ యూత్ని అందరం కూడా ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో కొత్త కమిటీలు వేయండి, మంచివాళ్ళు చేయండి, బాగా పనిచేయడం ఉండండి, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం వ్యక్తులు వేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇలా కొత్త కమిటీలన్నీ కూడా 90% వరకు పూర్తయిపోయినాయి. ఇవాళ సామర్లకోట పట్టణంలో ఇవాళ కొన్ని కమిటీలు కూడా మార్చడం జరిగింది. ఎందుకంటే చందనం చేయాలి బాగా పార్టీ అనే ఆలోచన చేస్తూ అందులో ఇవాళ నటరాజన్ గారిని 15వ వార్డుకి ఇన్ఛార్జ్గా వేళ పార్టీ ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. అది కూడా ఇవాళ అందరూ కూడా వచ్చారు, బాగా చేయలేము. ప్రజలకు ముందు మనకు కావాల్సింది ప్రజలకు అందుబాటు పని చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే నటరాజన్ గారిని కూడా వేరే వాటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి నేను తప్పనిసరిగా కష్టపడి మేము పని చేస్తున్నాం. మీరు కూడా పనిచేసి వేరే సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా కోరుతాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రానున్న పుష్కరాల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సత్యానందరావు. రానున్న పుష్కరాల ఏర్పాట్లకు సమయం ఉన్నా గానీ ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం జరిగిన పుష్కరాల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పుష్కరాలకు దేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న పుష్కర ఘాట్లు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచుకోవాలని సూచించారు. ఘాట్ల వద్ద అవసరమైన మేరకు విద్యుత్ సౌకర్యం, లైట్లు వంటి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు చెప్పారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ పుష్కరాల సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాలను తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సత్యానందరావు అధికారులకు ఆదేశించారు. రాజమండ్రి తర్వాత నెక్స్ట్ రాజమండ్రి తర్వాత కొవ్వూరు తీసుకుంటారు. కొవ్వూరు తర్వాత ఏదైనా పర్యటనలో మనకి ఎందుకంటే మనకి ఉన్న గోదావరి గార్మెంట్స్ అందులో రాజు గారికి వచ్చేసరికి సీజీఎఫ్లో లేదు కదా, సీజీఎఫ్లో ఏది పెట్టుకోండి, సీజీఎఫ్ పెట్టుకుంటూ పెట్టడంతో ఏదో రంగా ఓపెన్ చేసుకుంటే 50 ఏం రాయించే వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొంటూ అందరికీ కూడా ఉద్యోగపరమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు పుష్కరాలు ఈనాడు నార్త్ లో ఇలా ఎన్డీఏ కూటమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత పుష్కరాలకు ఇస్తాయడంలో ఏ విధమైన సందేహం లేదు. వారి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు మెండుగా ఉంటాయి. లోటుపాట్లు లేకుండా ఇది ఒక ఛాలెంజ్ గా, ఒక టాస్క్ లాగా చేసే అవసరం ఉంది. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికీ ఒక ఈవెంట్ కింద ఉన్నది. ఏ కార్యక్రమం పబ్లిక్ గతంలో కూడా 2 సార్లు పుష్కరాలు 2003, 2015 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగాయి. రాజమండ్రి చాలా సంఘటన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కుంభమేళాలకి మన ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. అదే
పరిస్థితి మనకి నార్త్ నుంచి కూడా మన సౌత్కి మన గోదావరి పుష్కరాలకి ಹೆಚ್ಚು సంఖ్యలో వస్తారనేది ఒక అంచనా. దానికోసం సమయం ఉంది, కానీ ఒక ప్రతిపాదనలో మనం పెట్టుకుని రెడీ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి అన్ని శాంక్షన్ వస్తుంది. లోపల ప్రిపరేషన్ వర్క్ అవుతుంది. అంతా 2026-27 ఎగ్జిక్యూషన్ అవుతుంది. 2026 బడ్జెట్ తర్వాత కోసం అనుకోవడం శాంక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ 2025 నడుస్తూ ఉంది కాబట్టి ఈ పాలన ఏ రకంగా ప్రొజెక్షన్స్ ఇస్తే అవే రేపు నిధులు మంజూరు అవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన ఆటవారు మీరందరూ మాట్లాడి చెప్పిన దాని ప్రకారం, మీరు అందరూ చెప్పిన దాని ప్రకారం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఎండోమెంట్ అంటే అన్ని దేవాలయాలు కూడా ఫేస్ కావాలి. అదే ఘాట్లు అన్ని కూడా ఇంప్రూవ్మెంట్స్ రిపేర్ అవ్వాలి. కొత్త ఘాట్లు ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ ఎక్స్టెన్షన్ పాత ఘాట్లు ఏమైనా ఇంకా క్రౌడ్ గత ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకేమైనా పెంచాలంటే పెంచుకోవడం. చిన్న గ్రామాల్లో ఏదో విధంగా ఘాట్ ఏర్పడి పూర్వం అయితే ఊరిలో వెళ్ళి ఏమి లేకపోయినా కూడా వెళ్ళిపోయి పొగల రోజులు వెళ్ళిపోయి స్నానం చేసిన అప్పుడు ఘాట్లు లేనప్పుడు స్నానం చేశారు. అప్పుడు పుస్తకాలు జరిగాయి. కానీ ఇప్పుడు కాలానికి కూడా నాగరికత పెరిగింది. ఇది ఒక ప్రత్యేక అంటే ఉండే కొద్ది కూడా పెరుగుతుంది. గతం మీద చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా ఆస్పిషియస్ గా పవిత్రంగా భావిస్తూ ఇంకా ఎక్కువ మంది పాల్పంచుకుంటారు. దానికి తగ్గట్టుగా మనం చేయాలి. ఇంకా ప్రధానమైన బాధ్యత మన మీద ఉంది. ఒకటి రాజమండ్రి గోదావరి అది మెయిన్ హబ్ అయితే అఖండ గోదావరి మనకి రాజమండ్రిలో గోదావరి స్ప్లిట్ అయ్యి అక్కడ గౌతమి, వశిష్ఠ, వైద్య, వృత్తి గౌతమి రకరకాలుగా పాయలు కింద విడిపోయింది మన కోనసీమ ప్రాంతం. అందులో మనకు వచ్చేసరికి 2 బండ్లు మధ్యలో మన నియోజకవర్గం ఉంది. అటు వెళ్తే గౌతమి వశిష్ఠ లెఫ్ట్ బ్యాంకు, ఇటు పక్క గౌతమి రైట్ బ్యాంకు, మళ్ళీ డీలిమిటేషన్ పుణ్యమని మళ్ళీ గౌతమి లెఫ్ట్ బ్యాంక్ కూడా మనకు వచ్చింది. అటు ఆరుమూరు మండలం నుంచి ఉన్న లెఫ్ట్ బ్యాంక్ కూడా మన నియోజకవర్గంలో కలిసింది. అంటే 3 గంటలు వెంబడి మనకి ఘాట్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కలిగింది. జొన్నాడ ఉన్నట్టు అదనంగా మనకు కలిసాయి. ఎందుచేత ఘాట్ల ఏర్పాటు శానిటేషన్ ఘాట్ల చెప్పారు. వాళ్ళు శానిటేషన్ సంబంధించిన విషయాలు, అదే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలు, పిఆర్ఓ చెప్పారు అప్రోచ్ రోడ్లు, ఇవన్నీ కూడా ఇవాళ పుష్కరాలతో అంటే ఒక రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు ఇలా పుష్కరాలకి వేస్తే పుష్కరాలు వచ్చి పుష్కరాలతో పోతుంది. మళ్ళా పుష్కరాల దాకా ఉంటుంది ఆ రోడ్డు. మళ్ళీ ప్రజలకు ఉపయోగపడ్డారు. గోదావరికి వెళ్ళడానికో, లంక గ్రామాల రైతులకు వెళ్ళడానికో ఇలాంటి కొన్ని ప్రదర్శనస్ మనకి ఒక ఇండికేషన్స్ దగ్గర వచ్చేది తెలిస్తే కానీ మనం అన్ని రకాల ప్రపోజల్స్ కూడా అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్లు రెడీ చేసి పెట్టుకుంటే దాని నిధుల వెసులుబాటు బట్టి మనం ప్రయారిటీ వైజ్ చేసుకుని అప్పుడు వల్ల శాంక్షన్స్కి మనం కృషి చేసుకోవచ్చు. మీ అందరినీ ఇక్కడ ఏది మిస్ కాకుండా అన్ని శాఖలు కోఆర్డినేట్ చేయండి. అది నియోజకవర్గం యాజ్ యూనిట్గా ప్రయారిటీ రావాలి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ కింద కూడా ఘాట్లు ఉంటాయి. గతంలో ఏవి అనుకునే ఘాట్లు కూడా బ్రహ్మాండంగా నేను 2015లో చూశాను. 15లో చూసినప్పుడు కర్ణాటక ఘాట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ప్రయత్నం క్రౌడ్స్ హైవేలను వెళ్ళి వాళ్ళందరూ ఆగిపోయారు. అలాగే గోపాలపురం గారు కూడా చూశారు. గోపాలపురం ఎక్కడో లోపలికి ఉంది. ఆయన కూడా బస్సులు వేసుకుని గోదావరి ఒడ్డు దాకా కూడా కిందకి దిగిపోయి బస్సులు వేసుకుని ఆ వాటర్ ఎక్కడ ఉంది అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడే చిన్న నీరున్నా కూడా అక్కడే వాళ్ళందరూ సామాన్లు చేయడం అనేది కూడా ఎక్కడెక్కడో తెలియదు చూడడం జరిగింది. అవి హైవే ఎప్పటి ఉన్నట్టు ప్రాధాన్యత రావులపాలెం, జొన్నాడ, గోపాలపురం, తర్వాత ప్రయారిటీలో వాడపల్లి, తర్వాత మనకి సూర్యకుండలపాయ, ఇవన్నీ కూడా ప్రాధాన్యత గల ఘాట్లు. కొన్ని గ్రామాల్లో కూడా కొన్ని ముఖ్యమైన ఘాట్లు ఉన్నాయి. వీటిని ఐడెంటిఫికేషన్ చేసి ఈ వర్క్స్ అన్ని కూడా ప్రపోజ్ చేయవలసిందిగా, ఎస్టిమేట్స్ కూడా కొన్ని నామికల్చర్స్ కూడా పుష్కరాలు రిలేటెడ్గా రాయాలి. టెంపుల్స్ వారు కానీ ఎప్పుడు వచ్చాడు ఏది 10 పుష్కర ఘాట్ వాళ్ళకి వెళ్తున్న లింక్ కింద ఉండాలి. టెంపుల్కో పుష్కర ఘాట్కో అది యూజ్ అవుతుంది ఆ అకేషన్కి అన్నట్టుగానే మనం శాంక్షన్ అడగాలి. ఆ రకంగా నేమ్ ఆఫ్ ది వరకు నామికల్చర్ మనం పెట్టుకోవాలి. అది కూడా ఎస్టిమేషన్ కూడా ఏదో ఈ 10 రూపాయలకు 10 కోట్లకి రొటీన్ చేద్దాం అనుకుంటే 1 రోజు సరిపోదు. మనకి ఎంత వరకు అన్నీ పోతాయి. జనమంతా చుట్టుపక్కల 2 3 కోట్లు ఏనుకుంటారు తప్ప ఇది నియోజకవర్గం అంతా స్ప్రెడ్ అవుతుంది.
మీరు మనం అనుకున్న ఏదో ఎస్టిమేట్ విపరీతమైన ఎస్టిమేట్ కాకుండా, అందుకే ఒక ₹1 కోటి పూర్తి చేయడం కాకుండా ₹1 కోటి 4 వర్కులు చేసేలాగా, 4 చోట్ల నలుగురికి 4 వర్కులు 4 గ్రామాల్లో జరిగేలాగా మనం చేయగలిగినప్పుడు అదంతా కంప్లీట్ అవుతుంది అందరికీ. అది దృష్టిలో కూడా పెట్టుకుని ఏదో మనం రొటీన్ ఎస్టిమేట్లో వస్తాయా లేకపోతే ఏదో అవుతుందా లేకపోతే ఫుల్గా వేసి పడద్దు, ఇదంతా వాస్తవాలకి దగ్గరగా. కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా అనివేటి మండపం వద్ద గౌరీ పూజ, దండి యాడింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల విగ్రహాలను అనిమేటి మండపం వద్ద ఉన్న వేదికపైకి ఉంచి వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి 4 వైపులా దీపాలంకరణ చేసి కలశస్థాపన చేసి విశేష పూజలు నిర్వహించి అనంతరం దండి యాడింపు కార్యక్రమంలో భాగంగా రంగులు జల్లుకుని నాట్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పిఆర్ఓ, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నత అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, గోవిందా విష్ణు మధుసూదనాయ విక్రమావామనాయ శ్రీధరాయ నమః. ప్రాణాయామ్యా దేవః. ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, గోవిందా విష్ణు మధుసూదనాయ విక్రమావామనాయ శ్రీధరాయ నమః. వెంకటరమణ వాసుదేవ విద్యమనాయ కృష్ణాయ నమః. బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆమోద్యో దేవ సోమృతం బ్రహ్మభూర్భువస్సు వరో యజమానస్య ఉపాదురక్షయత్వాః శ్రీ రమేశ్వర ప్రీత్యర్థం సురే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయవరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వये కలిగే ప్రముఖాదే పూర్వే భక్తవర్షే వర్గణే అస్మిన్ వర్తమానవేలాః చాంద్రమానేన శ్రీ విష్ణావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంతఋతు వైశాఖమాసే శుక్లపక్షే పౌర్ణిమాస్య హిందువాసరే శరణశరే శ్వరయుగే శుభకరణ ఏం శుభయో శ్రీమాన్ భారద్వాజసహోదరः వీరవేంకట సత్యనారాయణ స్వామి జన్మనామధేయः ధర్మపత్రేశవేదः శ్రీమతः భారద్వాజసహోదరే యా వీరవేంకట సత్యనారాయణ స్వామి జన్మనామధేయస్య ధర్మపత్రేశవేదస్య భక్తరక్షణ ధర్మోపకల్యాణ సంపరిచేంద్రయుక్త ఆచార్య వివేకయాన మహోత్సవాంగన నాగమర్యాదయోగ్య గౌరీంద్రాణ సహిత నాగస్థ త్రయస్థ సంగుణ దేవతా పూజాంగనయస్యే. ఓం రాణి ఆసనాలి సుపత్తే మహాశో ఐయస్య పరిశ్రే రాష్ట్రయామ కేతయా మానసం విలాసి మంగళ శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యస్తు నిత్యమంగళాని భవంతు. మాతా మహారాజ్ఞి
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. చిట్టమూరు శ్రీ శక్తి భవన్ లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల స్టాళ్లు ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించి తహసీల్దార్ కాయల సతీష్ కుమార్. ఉపాధి హామీ పనులు చేస్తుండగా వడదెబ్బ తగలడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతురాలు మృతి. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన వాకాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు. వాకాడు మండల అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన ఈ నెల 15వ తేదీన సాధారణ సర్వసభ్య సమావేశం వెల్లడించిన మండల ప్రజా పరిషత్ అధికారి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.